చెప్పు డబ్బులన్నీ ఎవరికి ఇస్తున్నావు? నీలాంటిదే ఆండ్రాయిడ్ ఫోన్ కి రీఛార్జ్ కి దిక్కులేదు కానీ యాపిల్ ఫోన్ కావాలన్నదంటే నా దగ్గర ఎక్కడ డబ్బులు? చూడండి పంచాంగంలో మీ ఆదాయం ఎంత ఉందో. అందులో ఆదాయం చూస్తున్నా గానీ పక్కనే ఉన్న వ్యయం చూస్తున్నావా? ఆదాయం వచ్చినప్పుడు నీకు ఇస్తాలే. ఆదాయం వచ్చినంత వరకు అక్కడ ఆఫర్లు కూకొంత ఏటి నాకు ఉగాది గోల్డ్ కొనాల్సిందే, పదండి షాపుకి. చదువుకునే విద్యార్థులకి 25,000 50,000 ఫోన్లు ఎందుకండి? ఆలోచించండి. 50,000 ఫోన్ అవసరం. ఐఫోన్ అంటే అయ్యే ఫోను, ఇంకా అయ్యేందుకు? ఐఫోనే కావాలి. అది గర్ల్ ఫ్రెండ్కి చూపించాలి. ఆవిడ వావ్ అనాలి ఇక్కడ, వెంటనే ఆవిడ లవ్లో పడాలి ఇక్కడ, వెంటనే మీరు యా అనాలి ఇక్కడ. నైట్ నా చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావు? నమ్మకం లేదా? లేదు. ఏంటిది? బెలూన్. చూసావా ఏమైందో? ఎగిరిపోయింది. ఇలా నేను తల తిన్నావు అనుకో, నీ జీవితంలో నుంచి కూడా ఎగిరిపోతా. అర్థం కాలేదండి. మీ ఆడవాళ్ళకు ఒక్కసారికి ఎప్పుడు అర్థమైందని. ఇప్పుడు ఎగరండి ఎగురు. ఏంటి ఓవర్ యాక్షన్ చేస్తావు? తట్టుకుండా మొగుడినే కొడతావా? వాళ్ళనే న్యాయం అడగదు. మీరే చెప్పండి. నమ్మకంతో 100 రూపాయలు పెట్టి రిమోట్ కొన్నాము, ఇది పని చేయకపోతే అటు ఇటు 2 దెబ్బలేసి పని చేసేలా చేస్తావా లేదా? అదే నమ్మకంతో లక్షలు పోసుకున్న హస్బెండ్ అండి, మాట వినకపోతే 4 దెబ్బలేస్తే తప్ప? ఒక్కరోజు బయటకు వెళ్ళిన దానికి ఇంత క్లాస్ పెట్టాలంటే విషయం అది కాదు, నమ్మకం. ఏటో నా తలరాత, కాస్త తెలివైన మొగుడు దొరుకుంటే బాగుంది. ఏడ్చావులే, అసలు తెలివైన మగాడు పెళ్ళెందుకు చేసుకుంటాడే? చూసారా, మీరు తెలివి తక్కువారని మీతోనే చెప్పించా. మంచిదైంది. ఇప్పటి రోజులలో ఆడోళ్ళు ఆల్కహాల్ తాగారు, ఛాయ్ తాగి ఇంత గొడవ చేస్తారు అంటే మందు తాగితే డైరెక్ట్ కాల్చి పడేసేవాళ్ళు కావచ్చు. ఏవండి, నాకు 10,000 ఇవ్వండి. ఎందుకే? ఎన్ని జన్మలకైనా మీరే నాకు భర్తగా రావాలని పూజ చేస్తున్నానండి. ఏంటే ఖర్చు నాకే శిక్ష నాకేనా? ఒకప్పుడు జనరేషన్ మొగుడు వచ్చేసరికి ఏ పూలు పెట్టుకోవాలా, ఏ చీర కట్టుకోవాలా, ఏ వంట చేయాలా ఆయనకు నచ్చిందని ఆలోచించేటోళ్ళు. ఇప్పుడు జనరేషన్ మొగుడు వచ్చేసరికి ఏ గొడవ పెట్టుకోవాలా, ఏ గొడవ ఎట్లా స్టార్ట్ చేయాలా, ఏ విధంగా కొట్టాలా. ఈయనే మా ఆయన. నేను ఎప్పుడు ఏమడిగినా కాదన్నాడు, జస్ట్ చూద్దాం అంటాడు. చిన్నప్పటి నుంచి నేను బ్లాక్ ఉన్నాను, మా అమ్మ కూడా ఏ రోజు నాకు బ్లాక్ కాఫీ పెట్టలేదండి. అలాంటిది ఇంత ప్రేమగా మీ చేతులతో నాకు బ్లాక్ కాఫీ చేసి ఇచ్చారండి. థ్యాంక్ యూ అండి, లవ్ యూ. మెంటలోడ ఎందుకు పొద్దున టీ షాప్ వచ్చిన తలకాయ తింటావు? నా పని నన్ను చేసుకొని గిరాకాయ టైం ఏందంటాడు. ఎందుకు నీకు బతుకు? ఏవండి, ఎంతైనా మా అమ్మ నాన్న గ్రేట్ కదండి. నీ దృష్టిలో మీ నాన్న అయితే దేవుడు, మీ అమ్మ నిన్ను గారాభంగా పెంచిన దేవత. ఈ ప్రపంచంలో గల అందరికంటే తెలివైన దానివి నువ్వు. ఈ ప్రపంచంలో గల అందరికంటే బుద్ధిమంతురాలు మీ అక్క. ఈ ప్రపంచంలో అందరికంటే ఎక్కువ బాధలు అనుభవిస్తున్నది నీ తమ్ముడు. ఈ ప్రపంచంలో అందరికంటే సక్సెస్ఫుల్ పర్సన్ మీ బావ. ఈ ప్రపంచంలో కల్లా అందరికంటే పెద్ద రాక్షసి నీ అత్త అంటే మా అమ్మ. ఈ ప్రపంచంలో కల్లా అందరికంటే పెద్ద సైలెంట్ కిల్లర్ మీ మరదలు అంటే నా చెల్లెలు. ఈ ప్రపంచంలో కల్లా అందరికంటే సుఖంగా సంతోషంగా ఉంది మనం పక్కింటి ఆవిడ. వీళ్ళందరూ అయిపోయిన తర్వాత బేకార్, బేవర్స్, కంజూస్, సైకో, సెల్ఫీస్, పనికిమాలినోడు, బద్దగసుడు నిమ్మొగుడు. ఇప్పటికిప్పుడు కలెక్టర్ అయితే ఎట్లుంటుందంట? మన వల్ల కాదులే. సినిమాల్లోకి పోతే నువ్వు మెత్తరు మన ఫేస్ వాల్యూకి. బిజినెస్ ఏదైనా చేస్తే ఎట్లుంటది? అమ్మో, అన్ని మెంటల్ టెన్షన్స్ మన వల్ల కాదు. ఏం చేద్దాం అబ్బా? అయినా ఈ టెన్షన్స్ అన్నేందుకు? మొగుడిని టార్చర్ పెడితే వాడే తెచ్చి పెడతాడు, తిని పడుకుంటే అయిపోయి. పిల్లం మాట్లాడితే సోది, అదే వేరే వాళ్ళ పిల్లం మాట్లాడితే